సరికి జంతికలు ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్ దాకా పుట్నాల పప్పుని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం. ఒక జల్లెడ పెట్టేసుకొని ఈ పిండినంతా దాంట్లో వేసుకొని ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పప్పు వేసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా వేసేసుకొని ఈ రెండు జల్లించేసుకోండి. టేబుల్ స్పూన్ బటర్, టేస్ట్కి తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, అలాగే చిటికెడు కారాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పిండి అనేది బాగా మిక్స్ అయిపోయాక దీంట్లో గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా పిండిని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని చక్రాల గిద్దలను తీసుకొని ఈ స్టార్ ఉన్న గోరుతో బ్లేడ్ని ఫిక్స్ చేసేసుకోండి. ఇలా ఫిక్స్ చేసేసుకున్నాక దీంట్లో పిన్ అంతా కూడా పెట్టేసుకున్నాక పైన క్యాప్ కూడా నీట్గా ఫిక్స్ చేసేసుకోండి. మీ దగ్గర ఏ చక్రాల గిద్ద ఉన్నా అలా ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసేసుకున్నాక ఒక బటర్ పేపర్ మీద చక్కగా ఇలా రోల్ చేసుకుంటూ ఒత్తేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఇలా అన్నీ కూడా రోల్ చేసి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక జంతికలను వేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా క్రంచీగా ఉండే జంతికలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి.